हे नाथ नारायण वासुदेवा, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను కృష్ణ జన్మాష్టమికి టెంపుల్లో చేసిన డెకరేషన్స్ అన్నీ చూపిస్తున్నాను। లాస్ట్ సాటర్డే వెళ్ళినప్పుడు స్వరూపానంద స్వామి చిన్మయ మిషన్ వారి భగవద్గీత చాప్టర్ 4 డిస్కోర్స్ ఉండింది। సో టెంపుల్లో చక్కగా డెకరేషన్స్ చేశారు కృష్ణ జన్మాష్టమి కోసం। సో ఆ ఫొటోస్ వీడియోస్ తీశాను, సో అందుకే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను। ఇక్కడ మాకు దగ్గర ఉన్న నార్త్ ఇండియన్ టెంపుల్స్లో కృష్ణ జన్మాష్టమి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు। ఎన్నో వంటలు అంటే నైవేద్యాలు చేసి భోగ్ పెడతారు। శ్రావణ బహుళ అష్టమి, కృష్ణాష్టమి, గోకులాష్టమి, అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించారు కదా। సో ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి, కృష్ణుడి పాదాలు వేసుకొని నైవేద్యంలో అటుకులు, బెల్లము, పాలు, వెన్న పెట్టి దీపారాధన చేసి ముందుగా వినాయకుని పూజించి ఆ తర్వాత మన దగ్గర చిన్న విగ్రహము అంబాడి కృష్ణుడు అంటే బాలకృష్ణుడు విగ్రహం ఉంటే దానికి పాలతో అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది। నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను। సో ఈ వీడియోలో బేసిక్గా టెంపుల్లో ఉన్న డెకరేషన్స్ చూపిస్తున్నాను। నా పూజ గురించి వేరే వీడియో, నేను ఎలా పూజ చేసుకున్నానో అది వేరే వీడియో పోస్ట్ చేశాను। అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం रामनारायणं जानकी वल्लभं, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, बेर शबरी के जैसे खिलाते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుని ఈ కలియుగంలో పూజిస్తే చాలా మేలు జరుగుతుంది। సో అందుకే ఈరోజు మనకి ఎంత వీలు పడితే అంత పూజ చేసుకొని భగవద్గీతలో కొన్ని శ్లోకాలు చదివితే చాలా మంచిది। సో దట్స్ ఇట్ అండి, షార్ట్ వీడియో జన్మాష్టమికి టెంపుల్లో చేసిన డెకరేషన్స్। 9 days ముందే డెకరేషన్స్ అన్నీ పెట్టారు। సో నేను సాటర్డే వెళ్ళినప్పుడు వీడియో తీశాను, ఫొటోస్ తీశాను। సో మీ అందరితో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ అ వండర్ఫుల్ డే.